హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్టీవీ వ్యూయర్స్. ఈ రోజు మన కోసం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సవారీ సినిమాతో మనందరి మనసులు దోచేసి మళ్ళీ ఇంకోసారి దోచేయడానికి రెడీగా ఉన్నారు ప్రియాంక శర్మ. అండ్ ఆవిడతో మాట్లాడి ఆవిడ క్వారంటైన్ టైం ఎలా స్పెండ్ చేసిందో చూద్దాం. హాయ్. Hello, సో ప్రియాంక, హౌ యూ? I'm good. మీరు ఓకే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో తెలుగు బాగా వచ్చా మీకు మాట్లాడడానికి? నేర్చుకుంటున్నాను. ఓకే, నేను మాట్లాడితే మీకు అర్థమవుతుందా? టైంలో అన్ని అర్థం అవుతుంది. ఓకే, అయితే నేను తెలుగులోనే మాట్లాడొచ్చు అనమాట. అనవసరంగా ఇంగ్లీష్ ముక్కలు ఎక్స్ట్రాగా నేర్చుకుని. యా ఓకే, హౌస్ యువర్ క్వారంటైన్ టైం? క్వైట్ ఇంట్రెస్టింగ్, sometimes boring, but going good. Yeah, ఓకే, mostly good only. ఓకే, మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి టైంని మీరు ఫేస్ చేశారా? This is for the first time. ఇలాంటి సిచ్యువేషన్ నేను చూస్తున్నాను. Actually, I haven't even heard of a quarantine thing before it actually happened. It was just like a random word in dictionary, that's it. Never experienced it. ఎప్పుడైనా అనుకున్నారా ఇలా ఏమీ లేకుండా ఇంట్లో అలా ఖాళీగా కూర్చోవాలని? Never. స్కూల్ టైమ్స్ లో కూడా అనుకోలేదా? స్కూల్ టైమ్స్ లో కూడా ఎప్పుడు అనుకోలేదా నాకు హాలిడేస్ కావాలి అని? అప్పుడు స్కూల్ టైమ్ లో విష్ చేసా. యాక్చువల్లీ మనకి సమ్మర్ హాలిడేస్ కొంచెం అది ఎక్స్టెన్షన్ కావాలి ఇలా విష్ చేసా, కానీ చాలా టైం తర్వాత ఫుల్ఫిల్ అయింది. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ బి హ్యాపీ ఆర్ సాడ్ అబౌట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ టైం అనుకుంటా మనం హాలిడేస్ వద్దు అని అనుకోవడం లైఫ్ లో. ఒక్కరు కూడా హాలిడేస్ వద్దు, కొంచెం వర్క్ కావాలి కోరుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. అవును. యా, ఓకే. అసలు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఓకే, నేను ఇక్కడే నా హైయర్ స్టడీస్ చేశాను. నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఇక్కడే చేశాను. సో I think I just gave auditions. I was always inclined towards acting. So interest undi and passion kuda undi. So aa tarvata auditions, I used to make audition videos in my home and then I used to send them and mail them. Okay. So ala start ayindi and నాకు first Hindi industry nunchi offer ochindi. That was for a TV, not for like film, for TV. కానీ అది కొంచెం డిలే అయింది, చాలా డిలే అయింది. సో అప్పుడు ఐ ఫినిష్డ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్యాప్ లో ఐ స్టార్టెడ్ టేకింగ్ ప్రాజెక్ట్స్ హియర్. ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్ హియర్. సో దట్స్ హౌ తెలుగు ప్రాజెక్ట్స్ హ్యాపెన్ టు మీ అండ్ దట్ హిందీ ప్రాజెక్ట్ ఐ నెవర్ డిడ్. సో ప్రేక్షకులకి బాగా అలా దగ్గర అయిపోయారనమాట మీరు. యా. ఓకే, అండ్ ఈ సవారీ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు? యాక్చువల్లీ నేను సవారీ డైరెక్టర్ సాయిద్ సార్ తో ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసా, బంధం రేగడ్. అండ్ అప్పటి నుంచి నాకు చాలా మంచి పరిచయం ఉంది అండ్ వి బీన్ ఇన్ టచ్. సో నాకు సవారీ కూడా అలానే వచ్చింది. ఓకే, నందుతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది, అమేజింగ్. ఐ థింక్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ because he's very experienced and he's a fabulous performer. When you work with an actor who's a performer and more than an actor, he's a performer, so it makes you also become disciplined and oka pressure undi, already constant pressure untundi, like oh you have to be at least, if not as good as him, but at least be good enough to stand beside him and perform beside an actor like him. Yeah, it's been a learning experience. ఓకే, అండ్ మనం చూసుకుంటే కనుక సవారీ కూడా మంచి హిట్ ని మీకు అందించింది. మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారా ఇది మంచి హిట్ అవుతుందని? కానీ ఆ తర్వాత విన్న తర్వాత ఎలా అనిపించింది వాళ్ళకి మంచి హిట్ అనుకున్నారు అని? Kirtana, can you repeat it again, because I got a call in the middle and your voice is not, it's just very low. I can't hear you properly. My audio is it okay now? కొంచెం loud. ఇప్పుడు ఓకేనా? యా, ఇప్పుడు ఓకే. సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా అనిపించింది వాళ్ళకి? ఇలా మీరు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, మీ లాంగ్వేజ్ కాదు ఇది, ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు, ఎలా అనిపించింది వాళ్ళకి? I come from a defense background and my father works in Air Force. So he was because of him we came here, because he keeps getting transfer and we
get to experience new culture, and we get to see different places and all. So they've been very flexible and they've been very open minded, and they were very supporting when they got to know. But yeah, they were scared because it's a completely new industry and it's a complex profession. It's anta easy kaadu ka. There's no proper way or a proper set of process to go through and get a work. It's a very complex industry to be in, and it's highly competitive. So they were scared, but they were very supportive. They never stopped. ఓకే. అండ్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేసారా? Sign, actually it's in very initial stage, so I think lockdown tarvata definitely ఓకే. something good you'll get to hear from me. కానీ ఇప్పుడు అన్ని షట్ డౌన్ ఉంది, సో can't do anything. But yeah, there are some interesting ఓకే. projects, definitely. సో త్వరలోనే మళ్ళీ తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు అయితే. Yeah, definitely. ఓకే. మీరు ఏమైనా స్క్రిప్ట్స్ విన్నారా అయితే ఇప్పటి వరకు? మీకు సైన్ చేయాలని? I did, and lot of like a couple of really good scripts and really challenging roles. Like I the kind of films that I want to be a part of. I'm happy that I'm getting those kind of scripts where I have a space for my performance, and yeah, I'm just looking forward. I'm just very hoping that this lockdown ends and then I can announce and I can sign and I can just start working. ఓకే. క్వారంటైన్ టైమ్‌లో, ఈ లాక్‌డౌన్ టైమ్‌లో కొత్తగా ఏమన్నా చేస్తున్నారా? Yeah, I'm doing everything that I love. I'm not very outgoing person. Like prati weekend ki friends to hang out cheyali and alanti personality kaadu. I love being in home. So I do a lot of stuff. Like I have got a beautiful garden, so I water plants, and then I have a beautiful terrace. So we put seeds and all for the birds, and a lot of birds come to my garden. So it's a beautiful place. And then I read a lot of books and exercise, and then a lot of stuff to do at home actually, and watch TV and Netflix a lot. ఓకే. ఫైన్. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఇప్పుడు మనకి ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? మీ దగ్గరికి ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? నాకు కొంచెం thriller content chala ishtam. Thriller content plus it should have a heroine's part equally impactful. It's not important to have a duration, but it's important to have the impactful role. So I'm expecting that the kind of scripts that I am reading, or the kind of projects that I have thought I'm doing, I hope I just do them, and I think very very promising character is there. I think it's too initial to actually reveal anything because it's in a very initial stage. So maybe after the lockdown I'll be able to speak on this more. But I'm very happy the kind of scripts I'm getting. ఓకే. సో థ్రిల్లర్ కాన్సెప్ట్స్ అంటే మీకు చాలా ఇష్టం. అట్లాంటివైతే తొందరగా Yeah, chala ishtam. Yeah. It's very intelligent genre. Comedy and thriller content generally they involve a lot of creativity because you need to keep the audience intact to it for like every minute and every second. It's easy to make a commercial content, but it's not easy to make a rom-com or a thriller content because not everybody connects to it. Comedy people connect, but with thriller not everybody connects. So it's very important to make it entertaining at the same time. So I feel that is very challenging. So I would love to do something like that, something of that genre. ఓకే. 'సవారీ' మూవీ కథ పరంగానే కాదు, మ్యూజికల్‌గా కూడా మంచి హిట్ అయింది. సో సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా చాలా వరకు స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఆ 'ఉండిపోవా నువ్విలా' సాంగ్ అయితే. ఆ పాట మీరు పాడతారా? ఇఫ్ యూ నో ద లిరిక్స్. ఎందుకంటే This మన has become a ఆడియన్స్ కూడా చాలా ritual. వెయిట్ చేస్తూ Prati ఉంటారు. live flow, even my personal Instagram live flow, I get the demands. సో So this is like a అన్ని సార్లు ritual now. డిమాండ్ వచ్చాక యూ హావ్ టు సింగ్ కదా! Sure. I'll యాహ్! sing for you, but just the hook line, okay? I'm not a good ఓకే. singer. ఓకే. ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీయనే కదా, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నిన్ను చూడనంతగా ప్రేమించాను నన్నుగా.
అంతే. I don't want to sing more. ఎవరండి మిమ్మల్ని బ్యాడ్ సింగర్ అంది ఇంత అద్భుతంగా పాడుతుంటే కూడా? ఎవరు రమ్మని I have to speak to Shekhar Chandra sir on this. He should give me a చాలా chance చాలా next బాగా time. పాడారు. Thank you. ఓకే. మళ్ళీ మన సవారీ డైరెక్టర్ గారు మీ దగ్గరకొచ్చి మళ్ళీ సినిమా చేద్దాం అంటే మీరు రెడీగా ఉంటారా సినిమా చేయడానికి? I would love to work with him. Actually, in the morning only, I was talking to him, and he has a very good sense of, understanding the plus and minus of an artist. So we were having a discussion on that, and I hope I get a chance to work with him again because he's a fabulous director to work with and a very disciplined person. I think you get to learn a lot when the senior and the captain of the ship is disciplined. So I think I would love to work with him again. ఓకే. మీకు టాలీవుడ్‌లో బాగా నచ్చిన హీరో ఎవరు? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇట్స్ లైక్ చాలా 3, కాదు. 4. అందుకే ఒక్కరు అని అడిగాను. ఓకే. ఐ వుడ్ సే అల్లు అర్జున్ గారు. చాలా ఇష్టం నాకు. ఓకే. అల్లు అర్జున్ గారు. వెరీ అమేజింగ్. యాహ్! ఓకే. అల్లు అర్జున్ అంటే ఎందుకు మీకిష్టం? లైక్ యాక్టింగా, డాన్సా, స్టైలా He చాలా has ఉన్నాయి a కదా! style. హ్మ్. He see, though he's from TFI, but he has a style which people globally can connect with. And dancing is top notch, performance is top notch, dialogue delivery is amazing. So I think it's a complete package. అందుకే. ఓకే. And also there is a reason. The first Telugu film which I saw I saw a couple of Telugu films initially, and one of them was Arya. And so అప్పటి నుంచి నాకు అల్లు అర్జున్ గారు చాలా ఓకే. ఇష్టం. ఆర్య And నుంచి అల్లు అర్జున్ గారంటే second was ఇష్టం. అరుంధతి. Yeah. ఓకే. అరుంధతి. And second was Arundhati. So even I'm a huge fan of Anushka Shetty garu since then. ఓకే. So I answered 2 of your questions instead of 1. ఓకే. సో ఇంకా క్వెషన్స్ చాలా వస్తాయి. మీకు కంగారు పడొద్దు. చాలా Oh God. కోసం అలా తీసి Okay. పెట్టుకోవాలన్నమాట నేను. మీరు ఓకే అంటే రాపిడ్ ఫైర్‌లా అలా ఎళ్ళిపోదాము. Okay. ఓకే. Your wish. ఓకే. ఇప్పుడు మీకు ఒక 5 క్వెషన్స్ అడుగుతాను నేను. ఇప్పుడు మీ దగ్గరికి Okay. స్టోరీ వచ్చింది. మీకు స్టోరీ అంతగా నచ్చలేదు. కానీ ఆ స్టోరీలో హీరో అల్లు అర్జున్. మీరు యాక్ట్ చేస్తారా? లేదా? స్టోరీ I అంత think yes. బట్ హీరో అల్లు I అర్జున్. think yes. Yeah, యెస్. I will. Yeah. ఓకే. అయితే ఓకే. యూట్యూబర్స్ రాసుకోండి. అల్లు అర్జున్ కోసం సినిమా కథ బాలేకపోయినా చేశానంటున్న ప్రియాంక శర్మ. జస్ట్ కిడింగ్. సో మనం ఒకటి ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకోలా రాసుకుంటారన్నమాట జనరల్‌గా బయట. సో దానికోసం ఇది. బాలీవుడ్‌లో ఎవరంటే ఇష్టం? బాలీవుడ్‌లో actually like present generation though, I think I am really fond of Rajkumar Rao and Ayushmann Khurrana, and also yeah, Irfan Khan is very amazing. ఓకే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ సార్ ఉన్నారు కదా! సార్ సినిమాలో ఏదైనా ఒకటి రీమేక్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు యంగ్ జనరేషన్‌లో. సో హీరో ఎవరైతే బావుంటుంది? ఏదైనా ఒక సినిమా చెప్పి దానికి ఎవరైతే బావుంటుందో చెప్పండి. Didn't get you? అమితాబ్ బచ్చన్ సార్ మూవీస్ ఉన్నాయి కదా! దాంట్లో ఒకటి ఇప్పుడు రీమేక్ చేయాలి. ఓకేనా? దానికి ఏ హీరో అయితే ఇప్పటి జనరేషన్‌లో ఎవరు సెట్ అవుతారు? ఏ సినిమా? Okay. It's very difficult question. Time taking question ఇది కొంచెం. అట్లాంటివి పట్టుకొస్తాను. I think Sholay movie and Amitabh sir's character, I think Rajkumar Rao will look good. రాజ్‌కుమార్ రావు. విచ్ మూవీ? మూవీ. Pardon? మూవీ. ఏ షోలే. ఓకే. షోలే మూవీలో Yeah. రాజ్‌కుమార్ రావు అయితే సెట్ అవుతారు. రీమేక్ చేస్తే ఇప్పుడు. Yeah. I think so. ఎందుకు ఇంకా రాజ్‌కుమార్ రావు? ఇంకా చెప్పానా? ఎందుకు రాజ్‌కుమార్ రావు? వై?
because he's very versatile, I think, and also he'll not copy Amitabh Bachchan. He'll be himself. He always brings something new. So I think he will, yeah, he will pull it off pretty well. యాహ్! ఏం లేదు. ఇప్పుడు మీరు నైట్ పడుకొని మీరు తెల్లవారు లేచేటప్పటికి మీరొక స్టార్ హీరోయిన్ అయిపోతారు. ఏ హీరోయిన్‌గా మీరు లేవాలి అనుకుంటారు? Deepika Padukone. 'దీపిక పదుకోన్'? వై I 'దీపిక'? love her. I ఓకే. love her. I love her style. I love her poise, and also she's a self-made star. So a lot of respect for that. ఆహ్, ఇంత ఇంత టైం మనలో ఎవరు కూడా ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి ఉండరు. ఇంత టైం మనకెప్పుడు దొరికి ఉండదు. సో, ఎలా అనిపిస్తోంది మీకు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంత ఫ్రీగా కూడా ఎప్పుడు ఉండుండం కదా! ఫ్యామిలీతో మనకి చిన్నప్పటి నుంచి కూడా Yeah, ఫాదర్, మదర్, బ్రదర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా! సో, ఈ yeah, yeah, yeah. ఎలా స్పెండ్ చేస్తూ ఉన్నారు? Chala, actually, it's very I would say it's very de-stressing, when you have your parents along with you. And ilanti situation, actually, even if you plan, you can't get this much holidays. So it's going good. It's going great. And my brother is in US. He's not here with us, but we make sure that we talk to him every single day. And my dad is here. Usually, he doesn't lives here. He doesn't works here, but he's also here due to the lockdown. So yeah, it's going good. And unexpectedly, illa jargindi. But I think we are going to miss this quarantine time in future for sure. మనం మళ్ళీ బ్యాక్ టు లైఫ్ ఎళ్ళిపోయాక దీన్ని చాలా మిస్ చేస్తారనుకుంటున్నాం. చాలా వరకు అనుకుంటున్నారు అందరూ కూడా. Yeah, బట్ definitely. ఇప్పుడు ఉండడం కష్టంగానే ఉన్నా కూడా ఒకవేళ మనం మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే మనం బ్యాక్‌కొస్తామో అప్పుడు చాలా మిస్ చేస్తాం అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? We knew something like this is happening, and it might happen in our country, and we might also go into this quarantine mode and all. Kani, a complete world right now is stopped. It's on a halt, which is like for the first time we all are seeing it. So I think it's weird, but I think it's good because ఇప్పుడు present ka ఇంకేమైనా options లేదు. This is the only precaution that we can take. And I just hope everybody, whoever are with their family and away from their family, just stay wherever you are. And I just hope this thing just ends as soon as possible, and we can go back to the normal life. And also, those who are with the family, please cherish the moments, because this is very rare. It's priceless. సో, మీరు సేఫ్‌గా ఎలాగో ఇంట్లో అయితే ఉన్నారు. ఒకవేళ మీరేదైనా షూట్‌కి వెళ్ళుండి, అక్కడ స్టక్ అయిపోయి ఉంటే మీరేం చేసేవాళ్ళు? Nothing, my team will take care of. I enjoy being on sets, so it's okay. Okay. They take care of సో, it. యూ విల్ No, ఎంజాయ్ not విత్ a యువర్ problem. టీమ్. Yeah, they it's their headache. My responsibility is their headache, not mine. ఓకే. But no, I do have my own. I assure that my vehicle and my driver and everything is on time and everything is properly punctual. But still, I'm lucky that I've ilanti situation eppudu nenu chudaledu. So lucky, and I hope I don't have to see such situation even in future. It's scary, actually. I'm saying it so with a smile and happiness, but it's actually very scary. అండ్ కాకపోతే ఏంటంటే, మనందరికీ కూడా ఇది బానే ఉంటుంది. కానీ బయట చాలా మంది డైలీ వేజెస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఇది చాలా కష్టమైన పీరియడ్. చాలా కష్టపడుతూ ఉన్నారు కూడా. ఎక్కడి వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయి, ఎక్కడికి వెళ్ళలేక Yeah. ఇబ్బంది పడుతూ ఉన్నారు. Yeah, and it's actually very scary because see, at least we are so privileged that we have a house and we have a proper stock of the groceries, and even if we need something, we can get it. But for people who are earning wages daily, and then with that money they are buying groceries for themselves, it's just very tough. And I just hope not everybody needs to go out and do the donation and all that stuff. You don't need to. Not everybody can come out on roads, otherwise then there's no use of lockdown and quarantine. There's no meaning in that. So I think what we can do is, I have a friend of mine, he's Jeevan. He worked in Savari also. So from past 21 days, I think it's a 22nd day today, and they've been preparing food for such people.
and also they are giving dry ration, they are giving the groceries as well, and I mean, these kind of people we can contribute, we can donate, and they will go and they have the proper permission and everything, and they are really doing a fantastic job. And I hope I'll just request everybody who all are watching this interview, don't go out on roads and click a selfie and make a video, and don't do that. Instead of that, you can donate some amount, whatever you are capable of, and donate to the NGOs and people around you who are contributing and working in this situation. So, and this is a situation where we can only help each other. Nobody else from outside will come and help us. We have to stand by each other, and we have to help the less privileged ones in the society. So yeah, I'm doing what I can do at my end, and I'll just request And everybody to contribute as much as they can. అండ్ డాక్టర్స్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు మన కోసం. పోలీస్ వాళ్ళు Yeah. 24/7 వర్క్ చేస్తున్నారు. అండ్ డాక్టర్స్ కూడా 24/7 వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ డాక్టర్స్, పోలీసులు ఎవరైనా కూడా బయట తిరిగి వచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కనీసం దగ్గరగా క్లోజ్‌గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే ఇంట్లో వాళ్ళకెక్కడ వస్తుందని ఒక చిన్న భయం వల్ల వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. బిగ్ సెల్యూట్ చెప్పాలి మనం వాళ్ళకి. Absolutely. And I think the kind of work they are doing, I think all our lives we are going to be in debt, because see, I come from I have a father who's a soldier, but at this time, even even soldiers can't go on road and help you out, because it's a it's a virus which you can't see with the naked eye. Okay, this is something very serious, and we need respect, and we are blessed that we have such a good government who's so quick in taking decisions, and we have such brave heroes who are working for us day and night and sacrificing their happiness and comfort. And I heard a lot of doctors, like a lot of my friends who are into medicine, they are telling me like they don't even eat for like whole day, and they're still working, and they don't regret doing it. They love their jobs, and I think at least we should have some sense of respect, because sitting at home and passing comments and criticizing and insulting somebody is very easy, but going out, risking your life, and saving others is just the greatest form of uh, anything. I don't know. Even salute is very less in compared to the kind of work they are doing for all of us. And I feel, I don't know why certain section of people in our country do not understand the importance of it, and they are doing what they are up to, or maybe what they understand. I don't know what is wrong with these people. I just don't find correct words to define them. Something has to be done to teach them a lesson, so that they'll start valuing our heroes a little more. అండ్ చాలా వరకు చూస్తున్నాం అప్పుడప్పుడు న్యూస్‌లో మనము డాక్టర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళని రాళ్ళతో కొట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఒక బిల్డింగ్‌లో రెంట్‌కుంటుంటే వాళ్ళని ఉండనివ్వకుండా బయటికి పంపించడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మన ప్రాణాలను కాపాడడానికి వాళ్ళ ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టిన వాళ్ళని కూడా వీళ్ళు ఇలా రాళ్ళతో కొట్టడం ఇవన్నీ తప్పు కదా! And the saddest part is that we are the largest democratic country in the world, Yeah. and we have this kind of incidents happening in a nation where you have the freedom in all sorts of rights, and you still can't value, and you still don't have minimum discipline. I find it really embarrassing, because I don't know what kind of message we are conveying to the world. సో మీరు మా ఆడియన్స్‌కి ఏం సందేశం ఇస్తారు? వాట్ మెసేజ్ యూ విల్ గివ్ టు ఆడియన్స్? I'll just say, don't get upset, don't get depressed on anything right now, because it's a tough time, and you have no idea what our doctors and what our um, uh, our police department, our bankers, our sanitation department worker, all of these people are going through, and in fact our government also, because it's a country which has a variety of religions, variety of community, and there's so much variety in this country, and handling everybody with utmost care is just so difficult. So please have patience and believe on your government and follow what they are saying, and just spend this time with your family, and don't create nonsense, don't create any kind of nonsense, because it's just this is the time when you can be the hero of your nation by staying inside. So just stay inside the house and convey a good message to the world,
and help our government and our front line and our heroes at the front line. ఓకే. థ్యాంక్ యూ ప్రియాంక. మీ సమయాన్ని మాకిచ్చినందుకు, మేము అడిగిన క్వెషన్స్ అన్నిటికి కూడా ఓపికగా సమాధానం Thank you, చెప్పినందుకు. Kirtana. అండ్ వి It విష్ was యూ ఆల్ pleasure ద talking to సక్సెస్. you. అండ్ మీ నెక్స్ట్ మూవీస్ కూడా టాలీవుడ్ లో బాగా సక్సెస్ అవ్వాలని, హిట్ అవ్వాలని, మీరు మళ్ళీ మాతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you. సో చూసారు కదా ఆడియన్స్, మనందరం కూడా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ చక్కగా పాటించాలని చెప్పి మన ప్రియాంక గారు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ చక్కగా ఇంట్లోనే కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.